హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీకు మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసుంటే కనుక వారికి మన రీల్ని షేర్ చేయడం మాత్రం తప్పనిసరిగా మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం మరొక సరికొత్త వీడియోతో రావడం జరిగింది. ఈరోజు నేను రోజ్ ఫ్లవర్ అనేది వేయడం జరిగిందండి. దాన్ని నేను థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ కాకుండా పెయింటింగ్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పెయింటింగ్ ఫినిషింగ్తో అసలు రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికి అవుట్లైన్ ఫినిషింగ్ అనేది ఏమి ఇచ్చాం అనేది క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకా ఈజీగా మన వీడియోస్ చూస్తూ మగ్గం నేర్చుకుందాం, ఓకేనా? నేను మొదటిగా రోజ్ ఫ్లవర్ యొక్క పెటల్స్కి నేను అలా పింక్ కలర్ పెయింట్స్ అనేది వేయడం జరిగింది. బయటికి పెయింట్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తగా పెయింటింగ్ అనేది వేసుకోవాలండి. అలా జాగ్రత్తగా నేను రోజ్ ఫ్లవర్ యొక్క రేఖలకి నేను పింక్ కలర్తో నేను ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోజ్ ఫ్లవర్ లోపల నేను రెడ్ కలర్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇచ్చిన రోజ్ ఫ్లవర్ రేఖలకి నేను రెడ్ కలర్ షేడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా నేను అనేది ఆ రోజ్ ఫ్లవర్ని పెయింటింగ్తో ఫినిషింగ్ చేయడం జరిగింది నీట్గా. అదేవిధంగా రోజ్ ఫ్లవర్స్కి మనం లీవ్స్ వేసాం కదండి, వాటిని గ్రీన్ కలర్తో ఇవ్వడం జరిగిందండి. వాటికి గ్రీన్ కలర్ అనేది నేను ఇచ్చాను. తర్వాత రోజ్ ఫ్లవర్కి అవుట్లైన్ అనేది నేను గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ అనేవి యూజ్ చేశానండి. ఆ గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని నేను అవుట్లైన్, మీకు వీడియోలో అవుట్లైన్ కనిపిస్తుంది కదండి క్లారిటీగా, అవుట్లైన్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా నేను ఆ గ్లాస్ బీడ్స్తోనే అవుట్లైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీకు మన వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి, చెప్పే విధానం మీకు ఎలా అనిపిస్తుంది, చిన్న కామెంట్ రూపంలో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మన వీడియోలు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, నేను చేసే వీడియోలు మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది నాకు చిన్న కామెంట్ రూపంలో మెసేజ్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా నేను రేకులు అనేవి నేను వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కుట్టడం జరిగిందండి. నేను మీకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా నెమ్మదిగా మీకు వీడియో అనేది చూపించడం జరుగుతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకోసం ముందు ముందు చాలా చేసి పెడుతూ ఉంటాను. మన వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మగ్గం వర్క్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారికి కొంచెం మన రీల్ని షేర్ చేస్తూ మనకి సపోర్ట్ అనేది మీరు అందచేయగలిగితే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు యూజ్ అయ్యే విధంగా మంచిగా మల్టీపర్పస్లో వీడియోస్ అనేవి యూజ్ అయ్యే విధంగా మీకు నేను చేయడం జరుగుతుందండి. ముందు వీడియోలో చూపిస్తున్న విధంగా రోజ్ ఫ్లవర్ యొక్క రేకులు అనేవి మనం ఫినిష్ చేయడం జరిగిందండి. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ లోపల మొగ్గ అనేది మనం స్టిచ్ చేయడం జరుగుతుంది. ఈ రోజ్ ఫ్లవరు మీరు బ్లౌజ్ మీద వేసుకున్నా బాగుంటుంది, డ్రెస్సెస్ మీద ఈ మధ్యన కుట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఫ్రంట్ నెక్ దగ్గర జాగ్రత్తగా మీరు స్టిచ్ చేసుకున్న
చాలా లుక్గా కనబడుతుంది. హ్యాండ్స్ మీద స్టిచ్ చేసుకున్న లుక్గా కనబడుతుంది. మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చండి. మనం చూపించే వీడియోస్ మీరు ఓన్లీ బ్లౌజ్కే స్టిచ్ చేసుకోవాలనే అనే పనే లేదండి. కానీ ముందుగా మీ యొక్క ఆదరణ అనేది నాకు మీరు అందజేయగలిగితే నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేసి మీకు అందజేస్తాను. అదేవిధంగా మన నెక్ వీడియోస్ అండి, మీరు చేసుకునే విధంగా ఈజీగా ఉండే నెక్ డిజైన్స్, అదేవిధంగా మ్యారేజెస్ శారీస్కి లేదా ఏదైనా ఫంక్షన్ పార్టీ వేర్ శారీస్కి యూజ్ అయ్యే విధంగా హెవీ డిజైన్స్ రెండు నేను చూపించడం జరుగుతుంది. మీరు ఇలా డ్రెస్కి వేసుకుండే చిన్న చిన్న డిజైన్స్ అనేవి కూడా నేను ఇలా చూపించడం జరుగుతుంది. అన్నీ వేస్తూ నేను చూపిస్తానండి. ఒక్క మగ్గం అనే కాదు, నేను పెయింట్ వేసి చూపిస్తాను. అదేవిధంగా నేను వూల్తో హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చేసి కూడా చూపిస్తాను. నేను మల్టీపర్పస్లో నేను మీకు చూపిస్తానండి. కాకపోతే ముందుగా మీ సపోర్ట్ అనేది నాకు పూర్తిగా అందితే కనుక నేను మీకు ఏదైనా చేసి చూపించగలుగుతాను. ప్లీజ్ అండి, ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. వీడియోలో చూపించిన విధంగా రోజ్ ఫ్లవర్ అనేది అలా కంప్లీట్ అయ్యిందండి గ్లాస్ బీడ్స్తో. చూడండి, చూడడానికి లుక్ ఎంత నీట్గా కనబడుతుందో. ఇప్పుడు మనం రోజ్ ఫ్లవర్కి 3 పక్కన చిన్నగా ఆకులు అనేది ఫినిషింగ్ ఇచ్చుకున్నాం కదండి, దాన్ని నేను గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తోనే అవుట్లైన్ అనేది ఇస్తున్నానండి. మీకు ఈ డిజైన్ నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో చిన్న మెసేజ్ చేయండి. లేదా మీకు వేరే ఏదైనా డిజైన్ నచ్చి ఈ డిజైన్ ఒకసారి వేసి దీని లుక్ ఎలా ఉంది చూపించు అన్నా కూడా నేను చూపించి మీకు చెప్తానండి. అలా లీవ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. అలా రోజ్ ఫ్లవర్ ఆకులు అనేది కంప్లీట్ చేశానండి ఒక పక్కన. తర్వాత రింగ్ వేసాం కదండి, ఆ రింగ్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. కొత్తవారు కొంచెం కింద దారం లాగినప్పుడు హ్యాండ్ అది చూసుకుంటూ ఉండండి. చాలా వరకు గుచ్చిపోతూ ఉంటే బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. రింగ్ కంప్లీట్ అయింది. ఓవరాల్గా లుక్ ఎలా ఉంది, లుక్ అనేది ఇలా కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.